హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ఉర్లగడ్డతో మనము ఆలు ఫ్రై చూడబోతున్నాము. మెంతి కూరాకు యాడ్ చేసి ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలండి చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఉర్లగడ్డతో కానీ మనము రోటీతో కానీ లేకపోతే పచ్చనిపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి అదే ఉసిలి అంటారు, అలా కూడా చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూరాకులు. ఇలా చేసిస్తే పిల్లలు కొంచెం చేదు అనేవాళ్ళు కూడా, తినకుండా ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది. మనము చిన్న చిన్న లేత కూరాకులుగా తీసి చేయాలన్నమాట. చాలా చాలా హెల్త్కి కూడా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు రండి చూద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 4, మనం ఎండు మిరపకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, కారం పొడి. ఇప్పుడు చూడండి, పోపు దినుసులు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, సాల్ట్ తగినంత. కూరాకు చూడండి, శుభ్రంగా 2 చిన్న కట్టలు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మెంతి కూరాకు శుభ్రంగా కడిగి మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉర్లగడ్డ ఒక 1/2 kg చూడండి, పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంతే ఫ్రెండ్స్. నూనె తగినంత యాడ్ చేసుకోవాలి, అంతే. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో రండి చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకోవాలి. మనం మామూలుగా ఆలు ఫ్రై చేసేటట్టే ఫ్రెండ్స్. చూడండి, ఇలా నూనె యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాము. మనము కావాలంటే ఈ ఎర్రగడ్డ ఫ్రై అయ్యేటప్పుడే కొంతమంది మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అంతా కూడా యాడ్ చేసి మళ్ళీ కూడా ఆలు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వచ్చి ఈరోజు ఫ్రై చేసేసినాక యాడ్ చేసుకోబోతున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు వచ్చి ఫ్రై అయిపోయింది. ఆలు యాడ్ చేసి ఉర్లగడ్డని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం సేపు మసాలాలు యాడ్ చేయకుండా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మనకు కావాలంటే పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ పెద్దలకు కానీ మనము లంచ్ బాక్స్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా ఆలుని కట్ చేసి తొందరగా బాయిల్ అయిపోతుంది, రోస్టెడ్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మెంతి కూరాకు పొడిగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసి రైస్ వేసి కలిపేసి ఇచ్చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. చూడండి, ఇలా మనము ఒట్టిదే మసాలా యాడ్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం. మళ్ళీ వచ్చి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అదే నేను 2 వేయించింది చూపించిన కదా ఫ్రెండ్స్, అది యాడ్ చేసుకున్నాను. మనం ఎప్పుడు ఇంట్లో జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఏ కూరకైనా మనము ఫ్రైకైనా యూజ్ చేయవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఆలుని వచ్చి మనం ఉర్లగడ్డను వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సేపు బాయిల్ అంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మెంతి కూరాకు యాడ్ చేసుకుందాము. తరిగి పెట్టుకున్న మెంతి కూరాకుని యాడ్ చేసుకుందాము. వేసి కలుపుకుందాం. బాయిల్ అయిపోతే ఏం ఉండదు ఫ్రెండ్స్. చూడండి, మీకే తెలుస్తుంది. మేము ఎంత కూరాకు వేసినా మనం బాయిల్ అయిపోతే ఆలుతో కలిసిపోయి బాగా ఉడికిపోతుంది అన్నమాట. కూరాకు అనేది కనిపించదు. చూడండి, గోల్డెన్ బ్రౌన్గా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మెంతి కూరాకులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉంటాయి. మెంతి కూరాకు, మెంతులు మనము వేడైపోయినప్పుడు మెంతులు యూజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మెంతి కూరాకు కూడా వారానికి ఒక 3 సార్లు 2 సార్లైనా తీసుకోవాలి ఫ్రెండ్స్. హార్మోన్ ఇన్సులిన్ శాతాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించేదానికి కూడా తోడ్పడుతుంది మెంతి కూరాకులు. చూడండి,
ఇలా బాగా కలుపుకుందాం. మనం కొంచెం సేపు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఆలు మెంతి కూరకు రెండు యాడ్ చేసి మనము ఇలా ఫ్రై లాగా చేసినాం ఫ్రెండ్స్. అంతే, రెడీ అయిపోయింది ఆలు మేతి ఫ్రై. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో కలర్ఫుల్గా, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.